మీ పూల మొక్కల్లో మొగ్గలు వస్తున్నాయి కానీ పూలు అయ్యేలోపే ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక చిన్న ట్రిక్ వల్ల చాలామంది మళ్ళీ పూలు పూయడం ప్రారంభమైంది. ఇంకా 99% మంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది. అది మీ మొక్కలో కూడా ఉంటే ఎంత ఫెర్టిలైజర్ వేసినా ఉపయోగం ఉండదు. ఆ తప్పేంటో కొద్దిసేపట్లో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం వర్షాకాలంలో మందారము, గులాబీ, మల్లె, కనకాంబరం, నందివర్ధనం వంటి పూల మొక్కల్లో మొగ్గలు ఎందుకు రాలిపోతున్నాయో తెలుసుకుందాం. అయితే 7 ప్రధాన కారణాలు ఉంటాయి. గులాబీ పూలు ఇంత బాగా రావాలంటే ఆ జాగ్రత్తలన్నీ పాటించాలన్నమాట. వాటిని సింపుల్ పరిష్కారాలు గినంగా ఉంటాయి. చూడండి, అసలు ఇది గులాబీ పూలలో ఇన్ని గులాబీ పూలు రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మల్లె పూలు ఇన్ని రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా కనకాంబరము గురించి గినంగా నేను అన్నీ చెప్తాను. అసలు మొగ్గలు రాలిపోకుండా ఉండాలి అంటే అయితే 7 ప్రధాన కారణాలు ఉంటాయి అని చెప్పినా కదా. ఆ 7 ప్రధాన కారణాల్లో ఒక సింపుల్ బోనస్ టిప్పు గినంగా ఉంది. అది చివరిలో చెప్తా. మీరు ఎక్కడ మిస్ కాకండి. అయితే ఇలా కనకాంబరము, ఇంకా నందివర్ధనం గినంగా ఈ పూలలో కొన్ని మొగ్గలు రాలిపోతూ ఉంటాయి అన్నమాట. అలా రాలిపోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను డీటెయిల్గా చెప్తాను అన్నమాట. ఇకపోతే నీరు ఎక్కువ పోయడం అన్నమాట. వర్షాకాలంలో చాలామంది చేసే పెద్ద తప్పు మళ్ళీ 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 నీళ్ళు పోయడము. దీంతో వేళ్ళు ఊపిరి పీల్చుకోలేవు. ఇట్లా ఫంగస్ వచ్చేస్తుంది, మట్టి బిర్రిగా అయిపోతుంది అన్నమాట. అందుకోసమనే ఎప్పుడైనా కానీ నీళ్ళు చాలా అతిగా పోయొద్దు అనమాట. మరీ తక్కువగినంగా పోయొద్దు అనమాట. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఇట్లా నీళ్ళు ఎక్కువగా కారిపోయి ఫంగస్ వచ్చేలాగా మాత్రం నీళ్ళు పోయొద్దు. మొగ్గలు ఒక్కొక్కటిగా రాలిపోతే వేళ్ళు బలహీన పడతాయి అన్నమాట. మట్టి పైభాగం ఎండిన తర్వాత మాత్రమే నీళ్ళు పోయాలి. కానీ రెండో కారణం ఇంకా ప్రమాదకరం. చాలామంది దీన్ని గుర్తించలేరు. అదేంటిది అనే విషయాలు గినంగా పూర్తిగా తెలుసుకుందాం. ఎండ అన్నమాట. కనీసము సూర్యరశ్మి తక్కువ ఉంటే మాత్రం మొక్కలు పెరగవన్నమాట. రోజుకు కనీసం 5 to 6 hours సూర్యరశ్మి అవసరం. వర్షాకాలంలో కుండీలను నీడలో పెట్టేస్తుంటారు. అప్పుడు మొగ్గలు బలహీనంగా మారి రాలిపోతుంటాయి అన్నమాట. ఇది గినంగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెప్పబోయే కారణం వల్ల చాలామంది ఫెర్టిలైజర్ కొనుక్కొని కూడా ఫలితం పొందలేరు. అదేంటో తెలుసుకుందాం. పోషకాహార లోపం అన్నమాట. ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం లోపం ఉంటే మొగ్గలు పూలుగా మారవు, రాలి పడిపోతాయి అన్నమాట. నెలకు ఒక్కసారి సరైన ఫ్లవర్ ఫెర్టిలైజర్ లేదా ఆర్గానిక్ ప్రత్యామ్నాయం మాత్రం తప్పకుండా ఇవ్వాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి. ఇట్లా డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తూ ఉండాలి. మొక్కల కుట్టి నీళ్ళు పోయడము అట్లా చేయొద్దు. ఇట్లా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అప్పుడే మొగ్గలు మంచిగా వస్తాయి, ఇంకా రాలి పడిపోవు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 4వ కారణం గినంగా చెప్తా. ఇది అయిపోయినాక అది గినంగా చాలా ఇంపార్టెంట్ రీజన్ అన్నమాట. వర్షాకాలంలో ఎక్కువగా కనిపించేది ఏంటంటే ఫంగస్. వర్షాలు, తేమ, గాలి సరిగ్గా లేకపోవడము ఇవి ఫంగస్ పెరగడానికి కారణం అన్నమాట. దీంతో మొగ్గలు నల్లగా మారి రాలిపోతుంటాయి. ఇట్లా పూలు అయితే చిన్నగా ఇట్లా ముడుచుకున్నట్టుగా ఇట్లా గజిబిజి అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. అవసరమైతే తగిన ఫంగస్ నియంత్రణ చర్యలు తీసుకోవాలి. ఇట్లా గాలి ప్రసరణ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అయితే ఇట్లా తీసేస్తూ ఉండాలి. ఫంగస్ వస్తూ ఉంటే ఇట్లా నలిపేస్తూ ఉండాలన్నమాట. చూడండి, పువ్వు ఎంత చిన్నగా వచ్చింది. ఇంత అందంగా రావాలంటే ఐదో కారణం ఇంకా 5వ కారణం కనిపించదు, కానీ నష్టం మాత్రం చాలా చేస్తుంది. చిన్న పురుగులు, యాపిడ్స్, ట్రిప్స్, మిల్లీబగ్స్ ఇవి మొగ్గలోని రసాన్ని పీల్చేసుకుంటాయి. దీంతో మొగ్గలు ఎండిపోతాయి అన్నమాట. ఇప్పుడు చెప్పబోయే కారణం మాత్రం 99% అస్సలు పట్టించుకోరు. గాలి ప్రసరణ లేకపోవడం అన్నమాట.
మొక్క చాలా దట్టంగా ఉంటే లోపల తేమ పెరుగుతుంది, ఫంగస్ వస్తుంది, మొగ్గలు రాలిపోతాయి. సమయానికి ప్రూనింగ్ చేయండి. ఇక ఇప్పుడు చివరి కారణం చాలామందికి తెలియదు, వాతావరణ మార్పులు అన్నమాట. ఒకరోజు ఎండ, మరుసటి రోజు భారీ వర్షం. ఈ మార్పు వల్ల కూడా మొగ్గలు రాలిపోతాయి. అందుకే వర్షం ఎక్కువగా పడితే కుండీలను సురక్షిత ప్రదేశానికి మార్చాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలామంది మిస్ అవుతుంటారు. మొక్కలో ఎండిపోయిన మొగ్గలు, ఎండిపోయిన పువ్వులు, వాటిని అలాగే వదిలేయద్దు, వెంటనే తొలగించేసేయండి. ఇంకా అప్పుడు మొక్క కొత్త మొక్కలకు వేగంగా తయారు చేస్తుంది. ఈ ఒక్క అలవాటు చాలామంది మంచి ఫలితాన్ని మిస్ అయిపోతూ ఉంటారు అన్నమాట. ఇంకా ఈరోజు నేను చెప్పిన 7 కారణాల్లో మీ మొక్కలో ఏది ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీరు ఏ పూల మొక్క గురించి వీడియో కావాలనుకుంటుర్రో, తర్వాత వీడియోలో వర్షాకాలంలో పూల మొక్కలను ఇంట్లోనే తయారు చేసుకునే ఒక అద్భుతమైన ఫ్లవరింగ్ ఫెర్టిలైజర్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇక ఈ ఫెర్టిలైజరు మొగ్గలు పెరగడం మాత్రమే కాదు, పూల సంఖ్య గణనీయంగా పెరిగేలాగా ఎలా ఉపయోగపడుతుందో పూర్తి వివరాలు చెప్తాను. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీకు నా ఛానల్లో ఫెర్టిలైజర్స్ గురించి, మొక్కల గ్రోతింగ్ గురించి చాలా వివరాలు తెలుస్తాయి అన్నమాట. ఇంకా తోటలో అంటే పెద్ద పెద్ద గార్డెన్లలో అసలు ఎట్లా మెయింటైన్ చేయాలి, అసలు వాటి గురించి అంటే వాటి ఫెర్టిలైజర్స్ గురించి, మళ్ళీ ఇంకొకటి పనిముట్ల గురించి డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.